హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నానండి. లంచ్ బాక్స్ అంటే ఏదో ఇంట్లో తిట్టుకుంటూ తినేది కాదు కదండి. నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో, నలుగురు కొలీగ్స్ మధ్యలో కూర్చొని తినేటటువంటి ఫుడ్ అది. ఏదైనా సరే దాన్ని ఎంజాయ్ చేసి తినాలి కదా. అందుకని ఈరోజు ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్ డ్రాప్ కర్రీ చేశాను. ఒక్కసారి దీన్ని లుక్ వేసేద్దామా? ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని గిన్నెలోనికి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి వేస్తానండి. ఈ పచ్చిమిర్చి చిటపట వేగుతూ ఉన్నప్పుడు ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ ఆయిల్లోనికి వెళ్తుంది, భలే ఉంటుందండి. ఇప్పుడు టూ ఆనియన్స్ చిన్న ముక్కలు కోసాను, వాటిని కూడా ఆయిల్లోనికి వేసాను. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినప్పుడు ఈ ఆనియన్ అనేటటువంటిది టాప్ టు బాటమ్ చక్కగా కుక్ అవుతుంది, మనకండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా కుక్ అయినప్పుడు కర్రీ యొక్క టేస్ట్ అదిరిపోద్దండి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వంటలు చేసుకుంటే మనకి గ్యాస్ ఆదా అవుద్ది, మనకి కర్రీస్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు ఏదేమైనా సరే మరి లంచ్ బాక్సులు తయారు చేసే వాళ్ళ కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గబగబా వండేసాం కదా అని బాగా ఎక్కువ మంటలు పెట్టి వండేసాం అనుకుంటే ఉడకనప్పుడు అక్కడ ఈ లంచ్ బాక్స్ పట్టుకెళ్ళి తినేవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంటికి వచ్చి వాళ్ళు చాలా గొడవ పెడతారు అన్నమాట. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ 2 టమాటాలు అన్నమాట, ఇవి మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేశాను. సాధ్యమైనంత వరకు ఈ టమాటాస్ అనేటటువంటివి ఈ ఆయిల్లోనే కుక్ అయిపోతాయండి. ఎంతలా కుక్ అవుతాయంటే క్రీమీగా అయిపోతాయి అన్నమాట అండి. ఈ ఉల్లిపాయలోనికి పేస్ట్ లాగా అయిపోతాయి, అంత బాగా కుక్ అవుతాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఈ కూరలోకి సరిపడగా కాస్తంత ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి, ఎందుకంటే కూర క్వాంటిటీని బట్టి ఉప్పు అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసాం కదా అని మేము 1/2 టీ స్పూన్ వేస్తే అక్కడ కూరకు ఉప్పు ఎక్కువైపోవచ్చు, లేదా ఉప్పు సరిపోకపోవచ్చు. కాబట్టి ఉప్పు అనేటటువంటిది క్వాంటిటీని బట్టి మారుతూ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఈ టమాటాలు ఇంకా తొందరగా మగ్గిపోతాయి. దీనిలోనికి నేను మసాలా 2 యాలకులు 4 లవంగాలు తీసుకొని వాటిని జస్ట్ కచ్చాబచ్చగా క్రష్ చేసాను, అంతే. నలిపేసేసి వాటిని ఇందులో వేసేసినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ గరం మసాలా దాంట్లోకి రాదు, కానీ ఆ గరం మసాలా ఉన్నటువంటి టేస్ట్ మాత్రం కూరలోనికి వస్తుంది. ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ చికెన్ కర్రీ అనుకోండి. చికెన్ కర్రీ ఎంత మనం ఇష్టంగా తింటామో అంతకంటే ఇష్టంగా ఈ ఎగ్ డ్రాప్ కర్రీని మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఓకేనా అండి? ఓకే, అయితే నా ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీనిలోనికి కర్రీ లీవ్స్ కూడా వేసా. ఈ కర్రీ లీవ్స్ యొక్క అది ఉంటుంది చూడండి, ఆ వాసన కూరకి చక్కగా పడుద్ది. చక్కటి మరి టేస్ట్ అనేటటువంటిది, చక్కటి గుమ్మలాడే వాసన అనేటటువంటిది కూరకి వస్తుందండి. ఈ కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ దీన్ని మగ్గబెట్టాలి. ఏదో 5 మినిట్స్లో అయిపోతుంది కదా కర్రీ అని అనుకోకండి. దీన్ని రియల్గా వంట చేసుకునేటప్పటికి లేదంటే ఒక 15-20 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే వండుతున్నాం, అసలు హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కడా వండట్లేదు. కాబట్టి నెమ్మదిగా కుక్ అవుతూ ఉంటుంది. కూరలో కారం కూడా వేసామండి సరిపడగా. వేసి దీనిలోనికి ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇక్కడ వాటర్ని ఇలాగ బాగా మసలనివ్వాలి. బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి కూరని కూడా ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత 2 ఎగ్స్ అనమాట. ఏమి ఇబ్బంది పడక్కర్లా, గరిటతో జస్ట్ అలా కొంచెం కొడితే చాలు, అవి ఆ విధంగా 2 బద్దలు అయిపోతాయి. వాటిని జాగ్రత్తగా తీసి కోడిగుడ్లాగా ఆ వాటర్లోకి వేసేయండి, ఆ పులుసులోకి. అంతే, ఎగ్ డ్రాప్ అయిపోయింది కదా. మన కర్రీ కూడా అంతే, ఎగ్ డ్రాప్ కర్రీ అది. కాబట్టి ఈ ఎగ్ డ్రాప్ కర్రీని మీడియం మంటలో కొంచెం అలాగా ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికితే మన ఎగ్ అనేటటువంటిది ఆ పులుసులో ఉన్నటువంటి ఆ కారం, పులుపు, ఉప్పు అన్నిటిని మసాలాను పట్టుకొని చికెన్ కర్రీ కంటే మంచి గుమ్మలాడుతూ ఉడికిపోతూ ఉంటుంది. ఇంకా చూడండి, ప్రాణం లేచి వస్తుంది అందరికీ. పడుకున్న వాళ్ళు కూడా అమాంతం లేచి ఏం కూర వేళ మన ఇంట్లో అని అడుగుతారనమాట.
బహుశా ఏ నైట్ పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టారేమో, పొద్దుటే వండేస్తుంది మా అమ్మ, ప్లేట్లు వేసుకుని రెడీ అయిపోదాం అనుకుంటారు. కానీ తీరా చూస్తే మనది ఇక్కడ ఎగ్ డ్రాప్ కర్రీ. అంటే ఎగ్ డ్రాప్ కర్రీ యొక్క పవర్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ ఎగ్ డ్రాప్ కర్రీని ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మరింత ఇష్టంగా తింటారండి, అసలు డౌట్ లేదు దీంట్లో. కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం మీరు ముందుగా ఈ రెసిపీని ట్రై చేయండి. అసలు వాళ్ళు వదలరు. లంచ్ బాక్స్ రోజు వెనక్కి తీసుకొస్తున్నా ఈ కర్రీ ఇవన్నీ వాళ్ళకి వేసి పెట్టండి, అసలు లంచ్ బాక్స్ వెనక్కి రాదు సరి కదా. అమ్మ నాకు రోజు ఈ ఫుడ్డే పెట్టమంటారు, మా ఫ్రెండ్స్కి కూడా వేస్తాను, కొంచెం ఎక్కువే కర్రీ అంటారు. అంత టేస్టీగా ఈ ఎగ్ డ్రాప్ కర్రీ ఉంటుందండి. అందరూ కూడా ట్రై చేయండి. మరి మీ వంటింట్లో ఈ కర్రీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వలన నా రెసిపీ అనేది ఇంకా అనేక మందికి వెళ్తుంది. మరి వాళ్ళందరూ కూడా చూసి ఈ రెసిపీని ట్రై చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎగ్ డ్రాప్ కర్రీ ఎంతో ఇష్టమైన రుచికరమైన కర్రీ ఇది. అందరూ కూడా ఇష్టం, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద కూడా వదలరండి, అందరూ తినేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో 1 కేజీ అన్నం వండితే ఆ రోజు ఇంకో 1/2 కేజీ ఎక్కువ వేస్తే మరి వండుకోండి, అంత బాగా ఈ కర్రీ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. మన ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, డౌట్ లేకుండా ఈ కర్రీ వండి పెట్టేయండి. ఎవరైనా సరే గబగబా ఎక్కడికైనా ఊరేయాలనుకుంటున్నారా, వెంటనే ఈ రెసిపీ వండేసుకోండి, మీకు తొందరగా అయిపోద్ది. ఏదైనా జర్నీలో వెళ్తున్నారా, ఈ రెసిపీ వండేసుకోండి, హ్యాపీగా ఆ జర్నీలో ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా అండి, మీ అందరూ కూడా హ్యాపీ.